ఈజీగా టేస్టీగా చేసుకునే నా స్టైల్లో చికెన్ ఫ్రై అయితే ఈరోజు చూపిస్తున్నాను. స్పైసీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, ఈజీగా చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హష్వి కావలమ్మాయి వ్లాగ్స్. ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశాను. ఈరోజైతే నా స్టైల్లో చికెన్ ఫ్రై, స్పైసీ చికెన్ ఫ్రై అయితే చూపిస్తున్నాను. చాలా ఈజీ ఉంటుంది, ఎవరైనా చేసేసుకోవచ్చు. నేను ముందైతే చికెన్ తీసుకున్నాను. సాల్ట్, కారం, కొంచెం నిమ్మరసం, పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నా. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అందులో చికెన్ యాడ్ చేసుకున్నాను. 5 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి చూస్తే చికెన్ అయితే బాగా ఫ్రై అయింది. అందులో ఆనియన్స్ కట్ చేసేసుకున్నాను. అవి కొంచెం బాగా మెత్తబడతాయి, అప్పటిదాకా అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు అనమాట. చూడండి ఎంత బాగుందో, దగ్గరకు వచ్చేసింది. ఆనియన్స్ అయితే మగ్గే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను, దంచుకున్నాను. అది కూడా కొంచెం బాగా ఫ్రైకి పట్టేలా చూసుకోవాలి. వాము ఫుల్ చెమట్లు, చాలా వేడిగా ఉంది. ఫ్రై అయితే ఎవరైనా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి ముందే నానబెట్టుకొని పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అంటే స్పైసీనెస్ కోసం తినేవాళ్ళు స్పైసీగా వేసుకోండి. నేనైతే 12 వేసాను. చాలా కలర్ఫుల్గా, ఈజీగా, టేస్టీగా అంటే 10 మినిట్స్లోనే అయిపోతుంది అనమాట. అన్నీ రెడీగా ఉంటే చాలా ఈజీ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. నాకు కొంచెం సాల్ట్ తక్కువయ్యి సాల్ట్ యాడ్ చేసుకున్నాను. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట. తర్వాత ఒక చిన్ని టమాటాలు 2 వేసుకున్నాను. జీడిపప్పు కూడా వేసుకున్నాను, అది మీ ఆప్షనల్. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది అనమాట, చాలా బాగుంటుంది. టమాటాలు కూడా చూడండి బాగా మగ్గిపోయాయి. కొంచెం మూత పెట్టి దగ్గరకు వచ్చేదాకా తీసుకున్నాను. తర్వాత ఫ్లేవర్ కోసం పచ్చిమిర్చి వేసాను, లాస్ట్లో కొత్తిమీర. టేస్ట్ అయితే సూపర్. మీకు నచ్చిందా? నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి, ఈజీగా అయిపోతుంది. స్పైసీ అండ్ ఈజీ చికెన్ ఫ్రై అనమాట. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.